ఈ పిల్లల జీవితాలు చూడు ఏ విధంగా వాడుకున్నారు, ఏ విధంగా ఈ జీవితాలు ఆన్ చేసుకున్నారు. ఇక చూడండి ఎక్కడ పడితే అక్కడ గాయాలు, ఇంకా చూడు ఎంత భయంకరంగా ఉన్నాయో గాయాలు. ఆ పిల్లల మీద చూడు ఒంటి మీద ఎలాంటి గాయాలు ఉన్నాయో చూడండి. ఇక్కడ ఒక రెడ్డి సామాజిక వర్గమో, వెలమ సామాజిక వర్గమో, లేకపోతే ఇంకేమైనా సామాజిక వర్గం అయితే ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి సెలబ్రిటీలు కానీ, లేకపోతే రాష్ట్రంలో ఉన్న రాజకీయ నాయకులు కానీ ఇలా స్పందించే వాళ్ళు ఎందుకు స్పందించట్లేదు? ఒక బీసీ బిడ్డలు, ఒక దళిత బిడ్డలు ఇలా అత్యంత దారుణంగా ఇవాళ వాళ్ళ ప్రాణాలు తీసేసినటువంటి కామందులు, ప్రాణాలు తీసేసినటువంటి నరహంతకులు, ప్రాణాలు తీసేసినటువంటి అనేక మంది ఎందుకు ఇవాళ వీళ్ళకు సపోర్ట్ చేయలేకపోతున్నారు? ఎందుకు ఈ పిల్లల జీవితాలతో చెలగాటమన్నటువంటి రాజకీయ నాయకులు ఉన్నారా, లేకపోతే కామందులు ఉన్నారా, లేకపోతే నరహంతకులు ఉన్నారా? ఎవరున్నారు వీళ్ళ వెనక? ఈ పసిపిల్లల ప్రాణాలు తీసినటువంటి ఎవరున్నారో వాళ్ళని ఉరి తీయాలి. లేకపోతే ప్రభుత్వం మీద నమ్మకం పోయేటువంటి నేపథ్యం ఉంటుంది. ఇప్పుడున్నటువంటి కల్వకుంట్ల కవిత బీసీ జ్యోతిరావు పూలే గురించి మాట్లాడడం కాదు, ఈ బీసీ పిల్లల గురించి మాట్లాడు, ఈ దళిత పిల్లల గురించి మాట్లాడు. ఇక్కడ జరిగినటువంటి హాస్టల్లో జరిగినటువంటి ఏదైతే భయంకరమైనటువంటి దాడి జరిగిందో, భయంకరమైన పరిస్థితి చూసినామో దీని మీద నువ్వు మాట్లాడు. బీసీ పూలే విగ్రహం పెట్టాలి, పూలేది మాట్లాడాలి కాదు, దీని మీద కేటీఆర్ మాట్లాడాలి, దీని మీద కిషన్ రెడ్డి మాట్లాడాలి, దీని మీద ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడాలి, ఎంక్వైరీ చేయాలి, వెంటనే వారి కొడుకులను అరెస్ట్ చేయాలి. ఎంత దారుణానికి ఒడగట్టిలో చూడండి, ఎంత భయంకరంగా ఉన్నో చూడండి. ఈ పిల్లల మీద చూడు ఎన్ని గాయాలు ఉన్నాయో, ఎంత దారుణమైన గాయాలను చూడండి. ఇక ఒంటి మీద ఎంత కొట్టి ఎంత చేసిలో, ఇక చూడు ఇక మా అమ్మాయికి బ్లడ్ కొరికిల్లో అమ్మాయిని ఎక్కడ పడితే అక్కడ ఇష్టానుసారంగా చేసిళ్ళు, ఇష్టానుసారంగా హింస పెట్టిళ్ళు ఇద్దరు చిన్నారి తల్లులను. ఇష్టానుసారంగా చూడండి పాపం వాళ్ళ పసి తల్లులు ఎంత విలవిలలాడిపోయినాయో, వాళ్ళ ప్రాణాలు ఎంత విలవిలలాడిపోయినాయి, ఎంత భయంకరంగా ఉందో మనం చూసాం. ఎంత దారుణానికి ఒడగట్టారో అన్నటువంటి వార్తను కూడా మనం చూస్తున్నాం.